5 రోజులు గడిచాయి. నాన్ స్టాప్ గా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయినా ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల జాడ కానరావటం లేదు. అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థం కావటం లేదు. డే అండ్ నైట్ రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నా స్పాట్ కి చేరుకోలేకపోతున్నారు. నిన్న స్పాట్ కి 40 మీటర్ల దూరం వరకు వెళ్లారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో రోజుల తరబడి ఆపరేషన్ తర్వాత 40 మీటర్ల టాస్క్ రెస్క్యూ సిబ్బందికి సవాల్ విసురుతోంది. ఆ 40 మీటర్ల దూరాన్ని ఎలా అధిగమిస్తారన్నది రెస్క్యూ ఆపరేషన్లో కీలకంగా మారింది. అటువైపు 8 మంది కార్మికులు, ఇటువైపు సహాయక బృందాలు, మధ్యలో 40 మీటర్ల మేర శకలాలు, బురద మీట. వీటిని తొలగిస్తే ఆపరేషన్ క్లైమాక్స్ కి చేరినట్టే, కార్మికుల జాడ దొరికినట్టే. అయితే ఈ కఠినమైన పరిస్థితిని అధిగమించడం ఎలా అన్నది ఇప్పుడు బిగ్ టాస్క్ గా కనిపిస్తోంది. ఎన్జీఆర్ఐ, జీఎస్ఐల సహకారంతో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. సొరంగం చివరిలో పైకప్పు నుంచి బురద పడుతుండటం, దిగువన 15 అడుగుల స్థాయిలో ఊబిలాంటి బురద ఉండటం, చిమ్మ చీకటి, గాలి లేకపోవడంతో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడానికి వీలు పడటం లేదంటున్నారు. వివిధ సంస్థలు సమకూర్చిన అధునాతన కెమెరాలు, పరికరాలు కూడా విఫలమవుతున్నాయి. డ్రోన్ కూడా ఈ ప్రాంతాన్ని చేరుకోవటం లేదు. దీనికి తోడు టన్నెల్లో 12వ కిలోమీటర్ దాటిన తర్వాత బురద, నీళ్లలో నడిచి వెళ్లాల్సి ఉండటంతో రక్షణ బృందాలు ఇబ్బంది పడుతున్నాయి. అత్యంత కష్టంగా నడిచి వెళ్లినా ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో అక్కడ ఎక్కువసేపు ఉండలేక అవస్థలు పడుతున్నట్లు చెబుతున్నారు. సొరంగంలో 3 కిలోమీటర్ల వరకు సిగ్నళ్లు వస్తున్నాయి. కొంత దూరం వరకు ఇంట్రాకామ్, మరికొంత దూరం వరకు నిర్మాణ సంస్థకు చెందిన వైఫై పనిచేస్తున్నాయి. ప్రస్తుతం బురదను బయటకు తీయటమే ప్రధాన సవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్ కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి కన్వేయర్ బెల్ట్ మరమ్మతులు పూర్తయ్యే అవకాశం ఉంది. కన్వేయర్ బెల్ట్ తో గంటకు 800 టన్నుల బురద బయటకు తోడే అవకాశం ఉందని చెబుతున్నారు.